10th ఫెయిల్ అయినా టెన్షన్ పడకండి. లైఫ్ ఇంకా చాలా ఉంది. తెలంగాణలో 10th రిజల్ట్స్ వచ్చాయి. ఎంతో మంది పాస్ అయ్యారు. చాలా మంది విద్యార్థులు మంచి మార్కులతో రికార్డు సృష్టించారు. కొందరు స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు కూడా. పాస్ అయిన వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనే లేదు. ఎటొచ్చి ఫెయిల్ అయిన విద్యార్థులకే మనం ఇప్పుడు ధైర్యం చెప్పాలి. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాం. 10th ఫెయిల్ అయినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు, ప్రపంచమేం ఆగిపోదు. ఎప్పట్లాగానే ఉదయం రాత్రి వస్తాయి పోతాయి. లైఫ్ కూడా అంతే. ఒక్కసారి ఫెయిల్ అయితే గాబరా పడి ఏడ్చేసి ఇలా జరిగింది ఏంటి అని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. జీవితంలో 10th ఒక్కటే లేదు, మన లైఫ్ లో అదొక చిన్న భాగం మాత్రమే. జీవితం ఇంకా చాలా ఉంది. ఎన్నో అద్భుతాలు మనం చూడాలి, వాటిలో భాగం కావాలి కూడా. గతంలో 10th ఫెయిల్ అయిన విద్యార్థులు ఎందరో ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఎన్నో రంగాల్లో అత్యున్నత శిఖరాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా మీలాగే ఆలోచించి ఉంటే అక్కడే ఆగిపోయేవారు. మన ప్రతి వైఫల్యం భవిష్యత్తుకు బలమైన పునాది అని అనుకోవాలి. అంటే ఫెయిల్యూరే సక్సెస్ కు తొలి మెట్టన్నమాట. ఒక రోజులో పగలు రాత్రి అన్న తేడా ఉన్నట్లుగానే మనిషి జీవితంలో కూడా విజయం పరాజయం అనేవి ఉంటాయి. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థి నిజాయితీగా కష్టపడితే రెండోసారి ఖచ్చితంగా గట్టెక్కుతాడు. అంతేకాదు భవిష్యత్తులో మళ్లీ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇప్పుడు 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కూడా టెన్షన్ పడకండి. ఏడుస్తూ కూర్చోకుండా భవిష్యత్తు గురించి ఆలోచించండి. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ముందడుగు వేయ గట్టెక్కుతాడు. అంతేకాదు భవిష్యత్తులో మళ్లీ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇప్పుడు 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కూడా టెన్షన్ పడకండి. ఏడుస్తూ కూర్చోకుండా భవిష్యత్తు గురించి ఆలోచించండి. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. మీకు ఇంకా చాలా లైఫ్ మిగిలే ఉంది. భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించగల సత్తా కూడా మీలో ఉంది. మీ లోపాలేంటో ఒకసారి చెక్ చేసుకోండి. వాటిని అధిగమించండి. శక్తినంతా కూడదీసుకుని బలమైన ముందడుగు వేయండి. విజయం మీకెందుకు దక్కదో అప్పుడు చెప్పండిరా అమ్మాయిలు అబ్బాయిలు. డియర్ యంగ్ ఇండియన్స్, మీ లైఫ్ లో 10th క్లాస్ అనేది చాలా చాలా చిన్న పార్ట్. దానికి అంతే ప్రయారిటీ ఇవ్వండి. ఫెయిల్యూర్ అనేది కూడా ఓ స్వీట్ మెమరీ. ఒకసారి మంచి మార్కులతో పాస్ అయ్యాక ఈ క్షణాలను గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీరే నవ్వుకుంటారు. లైఫ్ అంటే ఇంతే మరి అని మీకు మీరే సర్ది చెప్పుకుంటారు. పాస్ అయిన విద్యార్థులకు కాంగ్రెస్ మాత్రమే కాదు, ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల కోసం ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్ కు కూడా మరొక చిన్న విన్నపం. 10వ తరగతి పరీక్షల్లో పాస్ అవ్వడమే మీ పిల్లల తెలివికి ప్రామాణికం కాదు. సూటిపోటి మాటలతో వారిని ఇబ్బంది పెట్టకుండా ధైర్యం చెప్పి భుజం తట్టండి. రానున్న రోజుల్లో మీ పిల్లలే అద్భుతాలు సృష్టిస్తారు. అప్పుడు మీరే మురిసిపోతారు. మా మాట నమ్మండి, ఇది 100% నిజం.